కోకట్పల్లి బాలిక హత్య కేసుని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కోకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో కోకట్పల్లి పిఎస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఏదైతే కోకట్పల్లి జరిగిన అంశానికి సంబంధించి కేఏ పాల్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కానీ బాధేస్తుంది. నిన్న రాత్రి 5 రోజులు ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా. నిమిషా ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బెట్టింగ్ యాప్. ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్. కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు. ఒక జై భీమ్ అని మూవీ చూశాను. ఎప్పటి నుంచో అందరూ చూడమంటే ఒక 20 నిమిషాలు ఏడ్చి ఇంక చూడలేకపోయాను. ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ కులాల మధ్య ఈ ట్రైబల్స్ని అణగదొక్కడం, గద్దరన్న చెప్పినవి అన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టీ గురించి ఏం మాట్లాడను. మా పార్టీ మీటింగ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో మార్నింగ్ జరిగింది. ఒకసారి తల్లితో మాట్లాడి ముందుకు రా.